వీకెండ్, వీకెండ్, వీకెండ్. ఈ పదాన్ని ఎవడు కనిపెట్టాడో గాని వాడికి దండం మీద దండం పెట్టాలి. చెప్పినవాడు ఎవడో పదాన్ని వదిలేసి బానే వెళ్ళిపోయాడు కానీ, మన వాళ్ళు ఆ పదాన్ని పట్టుకొని, ఈ వీకెండ్ వచ్చిందంటే, "ఈరోజు ఏంటి స్పెషల్ మీ ఇంట్లో? ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం వండుకుంటున్నారు?" ఇదే గోలనే సరిపోయింది. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వదిలేయండి. ఇంట్లో వాళ్ళు గూడా అలాగే అడుగుతారు. పిల్లలు కూడా, "అమ్మ ఈరోజు ఏంటి స్పెషల్? మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది చేసుకున్నారంట, ఇది చేసుకున్నారంట" అని ఇదే గోల. సరే ఏదో పిల్లలు అడిగారు కదా! సరే రెస్టారెంట్‌కెళ్దామా అంటే, అలా కూడా వద్దంటారు. ఏ ఆయిల్‌తో చేస్తారో, ఎలా వండుతారో, ఈ మధ్య హెల్త్ కాన్షియస్ గురించి ఒకటి పెద్ద ఇదైపోయింది. సరేలే వీళ్ళు అడిగారు కదా! ఏదో చేద్దామని యూట్యూబ్ చూస్తూ ఉంటే, నచ్చిన దానికేమో సరైన వస్తువులు ఇంట్లో ఉండవు సమయానికి. సరే ఏదో ఒకటి చేద్దామని చూస్తూ ఉంటే మధ్యలో ఏదో ఒక కామెడీ సీన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం దాని గురించి మర్చిపోయి ఇది చూస్తూ ఉంటాం. ఈ లోపల మళ్ళీ వచ్చి "ఏం చేస్తున్నారమ్మా?" అంటే గాని మళ్ళీ మనము దాని గురించి వెతకము. సరే చూస్తూ ఉంటే టైం అయిపోతుంటది. సరే పద టైం అయితుందని ఏదో ఒకటి చేద్దాము అని మొదలెడతామో లేదో, "ఇంకెంత సేపమ్మా? ఇంకెంత సేపమ్మా?" అంటారు. వాళ్ళకే మనడం మానేస్తారు. మనము ఆలోచించిన దానికి అన్ని వస్తువులు తీసుకోవాలి, సర్దుకోవాలి, తరగాలి, ఉడకబెట్టాలి, వండాలి. ఇలా ఇన్ని ఆలోచనలుంటాయి. ఇవన్నీ ఎవరికీ పట్టవు సరి కదా! మళ్ళీ వచ్చి "అమ్మ ఇంకేం ఆలోచించావు? ఏం వండుతున్నావు? స్పెషల్‌గా ఉండాలి" అంటారు. సరే అని మొత్తానికి ఈరోజు గజిబిజిగా ఆలోచించి అందరూ గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తారు. ఆలు ఫ్రైడ్ రైస్ చేస్తారు. సరే వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఈరోజు 2 కలిపి వండేస్తామని ఆలోచించి ఆలు, కాలీఫ్లవర్ 2 ఉడకబెట్టేసి మైదాలో మైదా పిండి కలిపేసి అందులో ముంచి మళ్ళీ ఇది కాకుండా కార్న్ ఫ్లేక్స్ పౌడర్‌లో ముంచి ఆయిల్‌లో ఫ్రై చేసేసాను. అవి చేసేసి పక్కన పెట్టేసి, మళ్ళీ వేరే బాండీ పెట్టి దాంట్లో పోపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి, పచ్చిమిర్చి వేసి, ఆనియన్ వేసి, బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారము, కొరియాండర్ పౌడరు, మళ్ళీ గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలబెట్టేసి, మనం ఫ్రై చేసుకున్న పొటాటో క్రిస్పీగా ఫ్రై చేసిన పొటాటో, కాలీఫ్లవర్ కూడా వేసేసి బాగా కలిపెట్టేసి ఉడికించుకున్న మనం బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకుంటాం కదా! అవి ఉడికించిన రైస్ గూడా ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసి కలిపేయాలి. అంతే. ఇప్పుడు మన గోబీ పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో, అంతేనండి. ఈరోజు ఇలా ఆలోచించి చించి గోబీ పొటాటో ఫ్రైడ్ రైస్ చేసేసాననమాట. సో, అంతా చించి చేసినా కూడా పిల్లలకి నచ్చేసింది. ఒకడేమో బాగుంది అంటాడు. ఒకడేమో అమ్మ ఇంకా స్పైసీగా ఉంటే బాగుంది అంటాడు. ఈరోజు వీకెండ్ గోల నాది ఇదే. మీదేముందో కామెంట్‌లో చెప్పండి.